సార్ కిరణ్ గారు, సార్ మీ ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ప్రకారం సారీ థ్యాంక్స్ రెండు చెప్పను అని చెప్పేశారు కదా. అంటే మామూలుగా సాధారణంగా బయట సారీ కానీ థ్యాంక్స్ కానీ ఎదుటి వాళ్ళ ఎగోని సాటిస్ఫై చేయడానికి కానీ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్గా చెప్పడం ఒక ఉంటుంది. అలాంటి దాన్ని మీరు సారీ థ్యాంక్స్ అంటే దాదాపుగా ఆ సారీ థ్యాంక్స్తో కొన్ని గొడవలు కూడా సద్దుమణుగుతాయి. సో దాన్ని ఎంతవరకు కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు? అంటే అది ఒకవేళ కన్విన్సింగ్గా లేకపోతే డెఫినెట్గా అది మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీ క్యారెక్టరైజేషన్ అలా ఉండటం ఎంతవరకు కన్విన్సింగ్గా ఉంటుంది అంటున్నారు? సార్ చాలా కన్విన్సింగ్గా చెప్పాను సార్. అంటే వాడి జీవితంలో వాడికి జరిగిన ఒక సంఘటన వల్ల వాడు ఎందుకు ఆ పదాలు వాడకూడదు అనుకున్నాడు, వాడు ఎందుకు బిలీవ్ చేస్తున్నాడు, అందరూ దానికి విలువిస్తే ఎంత బాగుంటుంది అన్నది లాస్ట్లో కన్క్లూజన్గా ఇచ్చాను సార్. మీరు అన్నదే, చాలామంది ఈగోని మనము సాటిస్ఫై చేయడానికి ఆ పదాలన్నీ వాడుతున్నాం. రేదర్ దెన్ సాటిస్ఫైయింగ్ ఈగో, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అది ఏదైతే చెప్పామో అది చాలా క్లియర్గా, క్యూట్గా, అవసరమైనంతలో చాలా నీట్గా ఉంటుంది సార్ అది.